ఆ తల్లి చూపించిన ప్రేమ ఈ లోకంలో ఎంతో గొప్పదిగా మనం పోల్చుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య ప్రేమ అంతకంటే గొప్పది. తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించిన దేవుడు, తల్లి కన్నా ఎక్కువ ప్రేమించిన దేవుడు. అందుకే అంటాడనమాట, తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నిన్ను తన ప్రాణాన్ని ఇచ్చేటంతగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు ఆయన ఎలా మార్చబడ్డాడు. కొన్నిసార్లు మనం ఫోటోల్లో చూస్తూ ఉంటాం. ఫోటోలో పైన కిరీటం ఉంటుంది, కొంచెం 2-3 సుక్కలు కారుతూ ఉంటాయి రక్తం. ఆయన ముఖం మాత్రం చక్కగా కనపడుతూ ఉంటుంది. అబ్బా యేసయ్య, ఇదే ఈ ఫోటో యేసయ్య అనుకుంటా ఉంటాం. ఆయన ఎన్ని దెబ్బలు కొట్టారో తెలుసా? ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడాతో కొట్టేటప్పుడు ఆ కొరడా ఈపు మీద ఒక్కచాటే పడద్దా? కొరడా అంటే మనందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఆ చివర కొన్ని తాళ్ళు విడివిడిగా కట్టి ఉంటాయి. కొన్ని తాళ్ళు విడిగా కడితే దాన్నే కొరడా అంటారు. ఆ కర్రకు పెట్టి ఒక తాడు ఉంటుంది, ఆ చివర మళ్ళా చీలికలుగా తాళ్ళు ఉంటాయి. యేసయ్యని ఎలా కొట్టారు అంటే ఆ తాళ్ళు చివర గేలముళ్ళు తెలుసమ్మా? గేలముళ్ళు తెలుసా? ఆ తాళ్ళు చివర గేలముళ్ళు కట్టారు. ఆ గేలముళ్ళు ఒక్క దెబ్బ ఇలా కొట్టినప్పుడు గుచ్చుతుంటే ఆ శరీరం మీద ఇలా నాటుకున్నప్పుడు ఆ ముళ్ళుతో పాటు ఏం పీక్కొచ్చేస్తుంది? శరీరం. ఒక్క దెబ్బకి ఆ చివర ఎన్ని తాళ్ళు కట్టారో నిజంగా మనకి తెలియదు. కానీ ఆ ఒక్క దెబ్బ ఆ తాళ్ళుకున్న గేలం ముళ్ళు ఆ శరీరాన్ని పట్టుకుని ఆ చర్మం అంతా లాగేస్తూ ఉన్నాయి. ఈపు మీద కొట్టిన ఎదర చుట్టూ కూడా తిరిగేస్తూ ఉంది. ఈ పక్క కొట్టినప్పుడు మనిషి శరీరం ఎంత ఉంటుంది? ఈ పక్కన ఒక దెబ్బ వేస్తున్నప్పుడు ఎదరొమ్ము వరకు వచ్చి ఇక్కడి నుండి చీల్చుకొచ్చేస్తుంది. ఇక్కడ కొట్టినప్పుడు ముఖం మీద పడి ఆ ముఖం మీద ఉన్న చర్మం అంతా చీల్చుకొచ్చేస్తుంది. ఈపు మీద కొట్టినప్పుడు ఈపు మీద ఉన్న చర్మం అంతా చీల్చుకొచ్చేస్తుంది. కాళ్ళ మీద కొట్టినప్పుడు కాళ్ళ మీద ఉన్న చర్మం అంతా చీల్చుకొచ్చి ఎలా మారిపోయిందంటే మనకు బాగా తెలుసు. పొలం దున్నినప్పుడంట ఆ భూమిలోకి మనం దున్నినప్పుడు అలా లేపుతున్నప్పుడు సారలు పడతాయి కదా, అలాగంట సాళ్ళు అంటారు కదా. ఆ దిగిపోయి ఆ పైకి లేపినప్పుడు భూమి కిందనున్న మట్టి పైకి ఎలాగ తిరగబడిందో ఆయన శరీరం ఆ రీతిగా తిరగబడి శరీరం అంతయు కూడా రక్తపు ముద్దలాగా మార్చబడిందమ్మా. ఆయన నీకోసం ఆ శరీరాన్ని దున్నినట్టుగా అయిపోయింది. ఆయన ముఖం నువ్వు చూసేటట్టు కొంచెం రక్తం కాదు. ఆయన తల నువ్వు చూసేటట్టు కొంచెం రక్తం కాదు కారింది. ఆయన ముఖం అంట చూడటానికి అమ్మో బాబోయ్ మేము చూడలేం అన్నట్టుందంట. చూడ నల్లనిదిగా ఉంది అని రాశాడు బైబిల్లో. మేము చూడలేం అలాంటి ముఖం. అందుకని ఆ స్థలం దగ్గరికి స్త్రీలు వెళ్ళలేకపోయారు. ఆ స్థలం దగ్గరికి స్త్రీలు బయటుండి చూడగలిగారు, కానీ దగ్గర వరకు వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. పురుషుల్లోనే ధైర్యం చాలలేదు. వాళ్ళు కొట్టే ఒక్కొక్క దెబ్బ, ఎన్ని దెబ్బలు కొట్టారు? 39 దెబ్బలకే ఆయన రక్తమంతా కూడా ప్రతి అవయవంలో ఉన్న రక్తమంతా పోయింది. చివరిగా సిలువేసినప్పుడు
ఆ చేతులకు కొట్టిన మేకుల ద్వారా ఉన్న రక్తం కూడా పోయింది.